బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్ట్ సెలక్షన్స్ విషయంలో తీసుకున్న చెత్త నిర్ణయాల వల్ల చెత్త కంటెస్ట్ని తీసుకొచ్చి హౌస్లో పెట్టారు. వాళ్ళని ఎంత పిండినా ఎంత దిగజారెట్టు చేసినా కూడా వాళ్ళ నుంచి ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ అయితే రావడం లేదు. అగ్ని పరీక్ష, వైల్డ్ కార్డ్స్, రీ ఎంట్రీలు అంటూ ఇలా బిగ్ బాస్ టీం నానా తిప్పలు పడుతుంది. కానీ ఆట మాత్రం ఎండు చెట్టుకి ఏ పక్క ఊపు ఉండదు అన్నట్టుగానే సాగుతుంది. చప్పగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 9కి కాస్త హైప్ ఇవ్వడానికి, ఆటలో ఎనర్జీ నింపడానికి బిగ్ బాస్ హౌస్లోకి అమర్దీప్ అండ్ అంబాటి అర్జున్లు ఎంట్రీ ఇచ్చేశారు. సీజన్ 9కి ఎన్ని జాకీలు పెట్టి తిప్పేసినా లేచేట్టు కనిపించడం లేదు. అగ్ని పరీక్ష అన్నారు, చదరంగం కాదు రణరంగం అన్నారు, వైల్డ్ కార్డులు అన్నారు, తీరా చూస్తే చెత్తనంతా తెచ్చి హౌస్లో తగలెట్టేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సీజన్ని నిలబెడతారు అనుకుంటే అది మీ అత్యాశే అనేంతగా చిరాకు దొబ్బిస్తున్నారు. ఇక ఈ చెత్త హౌస్లో సీజన్ లేపడం కష్టం అనుకున్నారో లేదా ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అని అనుకున్నారో తెలియదు. కానీ మళ్ళీ పాత కంటెస్టెంట్స్ని రంగంలోకి దింపారు. సీజన్ 7 రన్నరప్ అమర్దీప్, ఫైనలిస్ట్ అంబాటి అర్జున్లను పోలీసులుగా హౌస్లోకి పంపారు. వాళ్ళిద్దరు డ్యూటీ ఎక్కేసిన వినోదాన్ని ఎంత పండించాలని అది బలవంతపు రుద్దుగానే అనిపిస్తుంది. కానీ సంజన సైలెన్సర్ వర్సెస్ మాస్ మాధురి గ్యాంగ్ మధ్య గ్యాంగ్ వార్ జరుగుతుండగా వాళ్ళని పట్టుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్లుగా వెళ్ళారు అమర్ అండ్ అంబాటి. సో సీజన్ 7లో వీళ్ళిద్దరూ పోలీస్ ఆఫీసర్లుగా చేసిన ఎపిసోడ్ బాగా పేలడంతో ఇప్పుడు అదే గెటప్లో హౌస్లోకి పంపారు. ఇప్పుడు వీళ్ళిద్దరి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మాస్ మాధురి, సైలెన్సర్ సంజనలను పట్టించిన వాళ్ళకి డైరెక్ట్ కాప్టెన్సీ కంటెండర్షిప్ ఆఫర్ చేశారు. ఒక్కొక్కరికి యాక్టివిటీ రూమ్లో ఉన్న వ్యాన్లోకి పిలిచి విచారణ స్టార్ట్ చేయడంతో ఆట ఎంటర్టైన్మెంట్ మోడల్లోకి వెళ్ళింది. ఇద్దరు కాకుండా ఒక్కరిని పంపిస్తే అని తనుజ అనడంతో ఒక్కరైనా ఓకే అంటూ అమర్దీప్ నవ్వులు పూయిస్తాడు. ఆ తర్వాత ప్రేమ జంట అయిన రీతూ చౌదరి, డేమన్ పవన్ల గురించి కూడా పిలిచి వాళ్ళ గురించి కూపి లాగారు. అయితే సందర్భం ఏదైనా సరే తనకి అనుకూలంగా మార్చుకొని ఫన్ జనరేట్ చేసే సత్తా ఉన్న ఇమాన్యువల్ అయితే మాధురి సంజనలను పట్టించేస్తా సార్, మీ స్టేషన్లో పెరిగినోన్ని, అక్కడే కప్పులు కడుక్కుంటూ పెరిగినోన్ని, నా గురించి మీకు తెలియదా సార్ అంటూ స్టార్మా భావనల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఫన్ జనరేట్ చేశాడు ఇమ్ము. ఇక అమర్దీప్ అర్జున్లు ఆఫర్ని సరేనన్న తనుజ వాళ్ళని పట్టించేస్తా అంటూ డీల్కి ఒప్పుకొని తీసుకొని వెళ్తుంది. మరి వాళ్ళ డీల్ సెట్ అయ్యిందో లేదో ఏమో కానీ ఈ వారం టాస్క్ అయితే పరమ చెత్తగా ఉంది. ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. అమర్ అర్జున్లను తీసుకొచ్చినా కూడా పరమ బోరింగ్ తప్పితే చూడబుద్ధి అస్సలు అనిపించట్లేదు అంటూ కొందరు కమెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ గ్యాంగ్స్టర్స్ ఎవరో తెలుసు పోలీసులకు, మళ్ళీ వాళ్ళకి గ్యాంగ్స్టర్స్ ఎవరో చెప్పమనడం, ఎంక్వైరీ చేయడం సోదిలాగే సాగుతుంది. అమర్ అర్జునులు వచ్చినా కూడా సరైన కంటెంట్ ప్లానింగ్ చేయలేకపోయారు బిగ్ బాస్ టీం. మీకు అలాగే అనిపిస్తే కమెంట్ చేయండి.